ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్లో జీసస్ అని, తెలుగులో యేసు అని ఎందుకంటున్నారు? ప్రాపర్ నౌన్స్ అన్నప్పుడు ఏ లాంగ్వేజ్లో అయినా ఒకేలా ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, నరేంద్ర మోదీ గారు ఏ దేశానికి వెళ్ళినా సరే ఆయన పేరుకున్న స్పెల్లింగ్ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ మారదు కదా. కోర్స్ ఎసెంట్ అయితే మారుతుంది కానీ మరి బైబిల్లో ఎందుకు భాషలను బట్టి పేర్లు మారిపోతూ ఉంటాయి? మరి ముఖ్యంగా శరీరధారిగా అడుగుపెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పేరు, ఆయన స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ భాషలను బట్టి ఎందుకు మారుతూ వస్తుంది? చూడండి, ఒరిజినల్గా బైబిల్ని హీబ్రూ, గ్రీక్ అండ్ అరమిక్ భాషలలో వ్రాసినట్లు మనకు తెలుసు. యేసు అనే పేరు హీబ్రూలో యేషువా అని, గ్రీక్లో ఏసియస్ అని పిలుస్తారు. అయితే అసలు ఇంగ్లీష్ భాష లేకముందు ఈ హీబ్రూ, గ్రీకు పదాలను లాటిన్లోనికి ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేషన్ వేరు, ట్రాన్స్లిటరేషన్ వేరు. ట్రాన్స్లేట్ అంటే అర్థం మారకుండా ఒక లాంగ్వేజ్ నుండి మరొక లాంగ్వేజ్లోనికి అనువాదం చేయడం. ట్రాన్స్లిటరేషన్ అంటే అర్థం తెలియజేసినా తెలియజేయకపోయినా ఒక భాషలో ఉన్నటువంటి సౌండ్ని మరో భాషలోనికి రిప్రజెంట్ చేయడం. సో ఇలాగా హీబ్రూలో ఉన్నది గ్రీక్లోనికి, గ్రీక్లో ఉన్నది లాటిన్లోనికి, లాటిన్లో నుండి ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ అయ్యాక మనకు జీసస్ అనే ప్రొనౌన్సియేషన్ ఏర్పడింది. కానీ ఒరిజినల్గా కింగ్ జేమ్స్ బైబిల్ని 1611లో ప్రింట్ చేసినప్పుడు అందులో కూడా ఐషియస్ అనే ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవాల్వ్ అవుతున్న కొలది ఐ అక్షరం, వై అక్షరంతో ఉండే పేర్లను జేతో రీప్లేస్ చేశారు. కాబట్టి వీ హ్యావ్ జీసస్. అయితే తెలుగు బైబిల్ మాత్రం ఇంగ్లీష్తో ఎటువంటి టచ్ లేకుండా పాత నిబంధనను హీబ్రూ నుండి, క్రొత్త నిబంధనను గ్రీక్ నుండి ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి ఇంగ్లీష్లో జీసస్ అనే ప్రొనౌన్సియేషన్ కంటే కూడా తెలుగులో యేసు అనే ప్రొనౌన్సియేషన్ గ్రీకుకు దగ్గరగా ఉంటుంది. ఒక యేసు అనే కాదు, బైబిల్లో ఏ ఇతర పేర్లు తీసుకున్నా సరే వాటి ప్రొనౌన్సియేషన్ విషయంలో ఇంగ్లీష్ కంటే తెలుగే మూల భాషలకు దగ్గరగా ఉంటుంది. కేవలం పేర్లు గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను, నాట్ ద హోల్ బైబిల్. అయితే మనం యేషువా అన్నా, ఐసస్ అన్నా, యేసు అన్న, జీసస్ అన్న మనం రిఫర్ చేసేది ఆది మధ్యంతర హితుడైనటువంటి లోకరక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు వారిని మాత్రమే. సో ఇట్ మేక్స్ జీరో డిఫరెన్స్. కాబట్టి ఏ ప్రొనౌన్సియేషన్ అయినా సరే మన వర్షిప్ డైరెక్ట్ అయ్యేది మహోన్నతుడైనటువంటి మన యేసుక్రీస్తు వారి దగ్గరికే. ఆమేన్.